పెళ్లికి ముందు అమ్మోళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఇలా అనిపిస్తుంది. పెళ్లి అయిపోయిందనుకో మనం జాలీగా అన్ని దిక్కులు తిరగవచ్చు, మనం అనుకునిందంతా చేసేవచ్చు, మన ఇష్టం మన రాజ్యం, మనం అనుకునిందంతా అలా నెరవేరిపోతుంది అని ఓ ఊగుల కలలో అలా బతికేస్తూ ఉంటా. పెళ్ళైనాకే కదా తెలుస్తుంది అవన్నీ ఒట్టి కలలే, నిజం కాదనేసి. పెళ్లికి ముందే నయం రా స్వామి అని అనిపించేస్తూ కూడా ఉంటుంది. ఎందుకంటే పెళ్లికి ముందంటే అమ్మ పర్మిషన్ మాత్రం తీసుకోవాలి. అమ్మలాగా ఒప్పుకోదనుకో ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎవరితో వెళ్తున్నావు అని ఒక 100 క్వశ్చన్స్ వేసి మనకి తోడుగా ఒక సెక్యూరిటీని మన వెనకాల కనిపెట్టుంటారు కదా, వాళ్ళని కూడా తోడుకు పంపించే వాళ్ళు అనమాట. అది వాళ్ళ భయం ప్రేమ అన్ని కలిసి ఉంటుంది దాంట్లో. మీరు భయం భక్తితోనే పెంచుతున్నారని అర్థమవుతుంది, ఎప్పుడు మేం తల్లులైనప్పుడుగా అర్థమవుతుంది. కానీ ఆ టయానికి ఏంట్రా ఎక్కడికి పోనమాలేదే అని ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది. సరిపోనీలే, పెళ్ళైనాకన్నా మనకి నచ్చినట్లు స్వేచ్ఛగా తిరగదాం అనుకుంటే ఇక్కడ కదా ఉంది ట్విస్ట్. అత్త పర్మిషన్ మామ పర్మిషన్ ఇంకా ఇంట్లో ఉండే చిల్లా చితక పర్మిషన్లన్నీ తీసుకోవాలి, అక్కడే నయం.